గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 2.2 చెప్పుకుందాం. ఎక్సర్సైజ్ 2.2 లార్జ్ నెంబర్స్లో చెప్పుకుందాం. బిఫోర్ దట్ 2.2 కన్నా బిఫోర్ దట్ డూ యూ నో అని ఒకటి ఉన్నది. ఇక్కడ ఒక్కసారి చూడండి. ది లెంత్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ నియర్లీ 97,000 కిలోమీటర్స్. ఇంత లార్జ్గా చూసారా హ్యూమన్ బాడీలో బ్లడ్ వెజల్స్. ఓకే, 97,000 kilometers. 1 kilometer is equal to 1,000 meters. Okay, next. The total land border of India is 15,200 kilometers. బార్డర్, ఇండియా బార్డర్ మీకు తెలుసు కదా. ఈ బార్డర్స్ ఇలా ఉంటాయి. బార్డర్స్ నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా మన ఇండియా బార్డరు. ఈ బార్డర్స్ 15,200 కిలోమీటర్స్ ఉంటుందంట. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2లోకి వచ్చేద్దాం. ఈ 2.2 చూద్దాం. ఫస్ట్ సమ్ ఈజ్ సర్కిల్ ది స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్లన్నిటికీ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 5 5 5 5 అన్నిటికీ ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి. ఓకే, దెన్ 5 డిజిట్స్ ఉంటే 10,000 ప్లేస్ అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. 10,000 ప్లేస్లో ఏది చిన్న నెంబరు చూడండి. 2 8 6 2 2 2 ఈ రెండు స్మాల్ నెంబర్స్. తర్వాత 1000 ప్లేస్ చూడండి. 1000 ప్లేస్లో విచ్ ఈస్ ద స్మాల్ నెంబర్. 8 హియర్ 4 ఈజ్ ద స్మాల్ నెంబర్. సో సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్ 24,321. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ చేస్తే మీకు స్మాలెస్ట్ నెంబర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సమ్, ఇది కూడా మొత్తం అన్నీ ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి. 5 5 5 5 డిజిట్స్ అంటే 10,000 ప్లేస్లో ఉన్నది. ఇక్కడ స్మాల్ డిజిట్స్ ఏమున్నది. 10 ఇది ఇక్కడ 9 ఉంది, 3 6 2 వీటిల్లో స్మాల్ డిజిట్. దిస్ ఈజ్ ద స్మాల్ డిజిట్ 24,322. ఎందుకంటే 10,000 ప్లేస్లోనే మనకి స్మాల్ డిజిట్ తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనం రిమైనింగ్ ప్లేసెస్కి 100 ప్లేస్కి కానీ 1000 ప్లేస్కి కానీ 100 ప్లేస్ 10s 1sకి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ అన్నీ ఈక్వల్గా ఉంటే అప్పుడు నెక్స్ట్ 100 1000 తర్వాత 100 తర్వాత 10s 1s చూడాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సర్కిల్ ద గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. గ్రేటెస్ట్ ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాల్ డిజిట్ చూసాం కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్లో గ్రేట్ డిజిట్ చూడాలి. లాస్ట్ డిజిట్ చూడండి, అన్నీ 5 డిజిట్సే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8 8 8 8. 1000 ప్లేస్లో కూడా 0 0 0 0 ఉన్నాయి. అన్నీ 1000 ప్లేస్లో 0నే ఉన్నాయి. 100 ప్లేస్ చూద్దాం. 100 ప్లేస్లో ఇక్కడ 0 ఉన్నది, ఇక్కడ 8 ఉన్నది, 1 ఉన్నది, 1 ఉన్నది. సో 100 ప్లేస్లో బిగ్ నెంబర్ ఏముంది, 8 ఉంది. అన్నీ ఈక్వల్గా ఉంది. 100 ప్లేస్లో మాత్రం చేంజ్ అయ్యింది కాబట్టి 80,801 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని 5 డిజిట్సే ఉన్నాయి. 3 7 3 7 7 2 ఉన్నాయి కాబట్టి 78. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, 100 ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇంకా 8 ఉన్నది 100 ప్లేస్లో, ఇక్కడ 3 ఉన్నది కాబట్టి 78,893 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూస్ చెక్ చేసుకుంటూ చేస్తే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్, రైట్ ద ప్రెడసర్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అంటే బిఫోర్ నెంబర్. దీనికి బిఫోర్ నెంబర్ ఎంత, 46,250 రాయాలంటే దానికి ముందు నెంబరు 249. ఇక్కడ కూడా చూడండి, మనకి 1000 ప్లేసు 10,000 ప్లేసు 100 ప్లేసు 10s ప్లేస్ సేమ్గా వస్తుంది. 10s ప్లేసు 1s ప్లేసు మాత్రమే మారుతుంది. ఇక్కడ 50కి బిఫోర్ నెంబర్ అంతా 49, రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 72,579. ఇక్కడ కూడా 72,578. 8 తర్వాత 9 కదా. ఈ విధంగా మీరు ఆలోచిస్తే మీకు బిఫోర్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్స్ ఈజీగా వస్తాయి. 38,204. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ రైట్ ద ప్రెడసర్ అండ్ సక్సెసర్ ఫర్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఈ నెంబర్స్కి ప్రెడసర్ అంటే
బిఫోర్ నెంబర్ అంటే ముందు నెంబరు, సక్సెసర్ అంటే ఆఫ్టర్ నెంబరు. ఆఫ్టర్ నెంబర్ అంతా చూడాలి. బిఫోర్ నెంబరు ఇక్కడ ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి పైన కింద రాద్దాము. 43,564, 43,566. ఇక్కడ 67,542, 67,544. ఈ విధంగా రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. 98,886, 98,888. నెక్స్ట్ 40,000. 40,000కి కంప్లీట్గా 40,000 ఏ నెంబర్ తర్వాత వస్తుందంటే 39,999. నెక్స్ట్ 40,001. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ వచ్చేటికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. చూడండి 8,154, 8,514. ఇక్కడ మనకి చూడడానికి ఒకేలా కనిపిస్తుంది కానీ ప్లేస్ వాల్యూ 1000 ప్లేస్లో 8 ఉంది, 8 ఉన్నది. ఇక్కడ 100 ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ 5 ఉన్నది. సో 5 ఉన్నది గ్రేట్ నెంబర్ అవుతుంది కాబట్టి లెస్ దాన్. దీనికన్నా 8,154 మనకి చిన్నది ఈ నెంబర్ కన్నా. నెక్స్ట్ 5,962, 59,260. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 59,000 అవుతుంది. 59,260. ఈ రెండిట్లో చూడండి 10,000 ప్లేస్లో 5, 10,000 ప్లేస్లో 5, 9, 9, 2, 2, 10s ప్లేస్లో 6, 6, 0, 0. సో సమానంగా ఉంది కాబట్టి ఈక్వల్. ఇక్కడ 97,306, 97,706. ఇక్కడ వెంటనే 1000 ప్లేస్లో ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 3 ఉంది. సో దిస్ ఈజ్ ద గ్రేట్ నెంబర్, గ్రేటర్. 37,520. మీకు ఇక్కడ రాయాలి అంటే ముందు ఇలా రాసేసుకోండి. 37,520. నెక్స్ట్ 27,625 రాస్తే కనుక మీకు వెంటనే తెలిసిపోతుంది ఏది గ్రేట్ నెంబరు, 37,000. సో గ్రేటర్ దాన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ పేజ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఆదియా వాజ్ ఎలెక్టెడ్ the president. Sixth sum. Adaya was elected as the president in major panchayat election. He got 6,450 votes and Somaya got 5,225 votes. Write the total votes polled. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం రైటింగ్ మ్యాటర్ రాసుకుని తర్వాత ఇది వెర్బల్ సమ్స్ అంట. రైటింగ్ మ్యాటర్ చూడండి. గివెన్ ఆదయ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఇన్ మేజర్ పంచాయత్ ఎలక్షన్. ఆదయ గాట్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 6,450. సోమయ్య గాట్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 5,225. ది టోటల్ ఓట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, టోటల్ ఓట్స్ అనేటప్పటికి ప్లస్ చేయాలి. 5, 5 + 2 7, 4 + 2 6, 6 + 5 11, 11,675. అయితే ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి అంటే ఆదియాకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి ఆదియ ఈజ్ విన్నర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెవెంత్ సమ్ మీరు చూసినట్టయితే సెవెంత్ సమ్లో 5 నెంబర్స్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ ద అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ది నెంబర్ ఆఫ్ పీపుల్ who visited an exhibition in 4 days are 1,826, 1,493, 1,630 and 1,863 respectively. Arrange these numbers in the ascending order. ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. ఒకసారి చూద్దాం. అసెండింగ్ ఆర్డర్ మీకు తెలిసిందే. అసెండింగ్ మీన్స్ స్మాల్ టు బిగ్, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. చిన్న నెంబరు మీరు తెలియాలి అంటే అన్ని 1000 ప్లేస్లో ఉంది, అన్ని 1000 ప్లేసుల్లోనూ 1 ఉన్నది కాబట్టి నెక్స్ట్ 100 ప్లేస్లోకి వెళ్తే 100 ప్లేస్లో ఇదొక్కటి 4 ఉన్నది, 1,493. ఆఫ్టర్ దట్ తర్వాత 1000 ప్లేస్లో నెక్స్ట్ నెంబరు 1,630. అయితే నెక్స్ట్ 100 ప్లేస్లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉన్నది కాబట్టి దీనికన్నా స్మాల్ నెంబర్ తెలుసుకోవాలి అంటే 10s ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు
ఇక్కడ 6 ఉంది, టెన్స్ ప్లేస్లో 2 ఉన్నది. సో 1826 ఆఫ్టర్ స్మాల్ నెంబర్. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఇంకేమున్నది, ఇంకొక నెంబరే ఉంది కాబట్టి 1863 ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. సో దీన్ని అరేంజ్ చేయమన్నారు, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th సమ్ చూద్దాం. 8th సమ్ వచ్చేటప్పటికి ఇన్ ఏ పబ్లిక్, 8th సమ్ ఈజ్ వెరీ ఈజీ. ఇలా చూడండి ఒక్కసారి. ఇన్ ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్ ఏ డీలర్ రిసీవ్డ్ 2893 బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నాడు. అయితే ఆఫ్ రైస్ ఇన్ ఏ మంత్, ఒక మంత్లో హీ డిస్ట్రిబ్యూటెడ్ 2936 బ్యాగ్స్. ఇక్కడ చూడండి 2936, 2893 తీసుకుని నియర్లీ 2800 తీసుకుని 2900 హౌ కెన్ హీ డిస్ట్రిబ్యూట్? సో దిస్ ఈజ్ రాంగ్. ఆఫ్ రైస్ to the white card holders. Is it possible? No, it is not possible. No. ఎందుకు పాసిబుల్ కాదు అంటే అసలు తీసుకున్నది 2893 అయింది. ఇక్కడ బిగ్ నెంబర్ వచ్చింది. బిగ్ నెంబరు మన దగ్గర, సపోజ్ మన దగ్గర 9 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, నువ్వు 10 చాక్లెట్స్ ఎవరికైనా ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. అలాగే ఇక్కడ తీసుకున్నది స్మాల్ నెంబర్ అయ్యి బిగ్ నెంబర్ ఉంటే మనం బిగ్ నెంబర్ ఇవ్వలేం, అంత మనీ కూడా ఇవ్వలేం కదా. మన దగ్గర ఒకవేళ ఉంటే, నీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, నీ ఫ్రెండ్ 20 రూపీస్ అడిగాడు, ఇవ్వగలవా? నో, యూ కెనాట్ గివ్. నెక్స్ట్ 9th సమ్ చూద్దాం. ది ఇన్కమ్ ఆఫ్ సినిమా థియేటర్ డ్యూరింగ్ 4 shows ఈజ్ యాజ్ ఫాలోస్. నూన్ షోకి ఎంత వచ్చింది ఇన్కము? 36,750. మ్యాట్నీకి ఎంత వచ్చింది? 54,290 రూపీస్ వచ్చింది. ఫస్ట్ షో 48,540 వచ్చింది. సెకండ్ షో 29,370 వచ్చింది. అరేంజ్ ది అబోవ్ ఇన్కమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను ఈ ఇన్కమ్ రాయమన్నాడు. ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి? అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ అసెండింగ్, స్మాల్ టు బిగ్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ చూడండి. ఫస్ట్ స్మాల్, సెకండ్ షోకి తక్కువ వచ్చింది. సెకండ్ షోకి ఎంత వచ్చింది? 29,370 వచ్చింది. నెక్స్ట్ తర్వాత నోన్ షోకి 36,000 చూడండి. 10,000 ప్లేస్లో ఇక్కడ 2 స్మాల్, తర్వాత 3, 36,750 వచ్చింది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ షోకి 48,540 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 54,290 రూపీస్ వచ్చింది. దిస్ ఈజ్ ద స్మాల్ టు బిగ్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాసుకున్నాం. డిసెండింగ్ ఆర్డర్ మీరు చెయ్యండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, అంటే దీనికి ఈ 54,290 ఫస్ట్ వస్తుంది, తర్వాత ఈ నెంబర్ వస్తుంది, తర్వాత ఈ నెంబర్, తర్వాత ఈ నెంబర్. బిగ్ టు స్మాల్ కాబట్టి. విచ్ షో హ్యాస్ మోర్ ఇన్కమ్? ఏ షోకి మోర్ ఇన్కమ్ వచ్చింది చెప్పండి? ఎస్, మ్యాట్నీ. ఎంత వచ్చింది? మ్యాటినీ అని రాస్తే సరిపోతుంది. విచ్ షో హ్యాస్ లెస్ ఇన్కమ్? లెస్ ఇన్కమ్ వచ్చింది సెకండ్ షో. ఇది మనకి సెకండ్ షో. వెంటనే యాజ్ యూజువల్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ 10th సమ్ చూడండి. ఆదిత్య పర్చేజ్ ఏ కార్ 75,000. 75,000కి ఒక కారుని కొన్నాడంట ఆదిత్య. అండ్ సోల్డ్ ఇట్ 82,000. 82,000కి అమ్మేసాడు. అమ్మితే 82,000కి అమ్మాడు అంటే డస్ హీ గెయిన్ ఆర్ లాస్? గెయిన్. ఆటోమేటిక్గా 75,000 కొని 82,000కి అమ్మాడు అంటే డెఫినెట్గా గెయినే వస్తుంది. ఎలాగా అంటే 82,000 మైనస్ 75,000 చేసామనుకోండి. 82,000, 82లోంచి 75 తీసేస్తే ఎంత అవుతుంది? 82,000 మైనస్ 75,000 తీసేస్తే 7,000 అతనికి గెయిన్ వచ్చింది, అంటే లాభం వచ్చింది. నెక్స్ట్ 11th సమ్ చూడండి. ది హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ స్వాతి హూ ఈజ్ అపియరింగ్ ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ.
entrance exam is 42,384. ఆ అమ్మాయికి వచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఎంతంట? 42,384 వచ్చింది. తనకి హాల్ టికెట్ నెంబర్. కెన్ యూ గెస్ ది హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్? ఆ అమ్మాయి ముందు ఎవరు కూర్చుంటారు, వెనకాల ఎవరు కూర్చుంటారు అనేది మీరు గెస్ చేయగలరా? ఓకే, ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ చూడండి, 42,384. ఫస్ట్ ఎవరు కూర్చుంటారు? 83. మీకు నెంబర్స్ తెలుసు కదా, 83 ఆఫ్టర్ 84 ఆఫ్టర్ 85. ఓకే, 42,385. ఫ్రంట్ బ్యాక్ కూర్చునే వాళ్ళు అనమాట. ఆఫ్టర్ నెంబర్, బిఫోర్ నెంబర్స్. దిస్ ఈజ్. ఇక్కడ కంప్లీట్ ది ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ చూద్దాము. 18,100, 19,100, 20,100. 1000 ప్లేస్ మాత్రమే మారుతుంది కాబట్టి ఇక్కడ కూడా 21,100, 22,100, 23,100. ఆఫ్టర్ బీ సమ్ చూడండి, 17,250, 17,275, 17,300. 25 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 17,325, 17,350, 17,375. సి 99,999, 89,999, 79,999. అంటే 10,000 ప్లేస్లో ఒక్కొక్క 10,000 డిక్రీజ్ అవుతూ వస్తుంది ఎవ్రీ నెంబర్కి. ఇక్కడ కూడా 7 ప్లేస్లో 6 వస్తుంది. 69,999, 59,999, 49,999. అంటే ఇక్కడ ఎవ్రీ నెంబర్కి 10,000 డిక్రీజ్ అవుతూ వస్తుంది. బీ సమ్లో 25 పెరుగుతూ వస్తుంది. ఏ సమ్లో 1000 పెరుగుతూ వస్తుంది. ఓకే స్టూడెంట్, ఓమ్ అనే నెంబర్ ఉన్నది మీకు 4th క్లాస్లో. ఇది ప్రాజెక్ట్ వర్క్. ఒక్కసారి చూడండి, 252, 131, 656. దీనిని ఇక్కడ వన్స్ ప్లేస్ని ఫస్ట్ రాసి 2, 5, 2 అంటే రివర్స్లో రాసిన 252 వచ్చింది. దీన్ని రివర్స్లో రాసిన 131 వచ్చింది. దీన్ని రివర్స్లో రాసిన 656. ఇలా ఉన్న నెంబర్స్ని, అంటే దీస్ నెంబర్స్ కెన్ బి రీడ్ ది సేమ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ వైస్ వెర్సా. దీస్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ పాలిండ్రోమ్ నెంబర్స్ అంటారు. ఇలా ఉన్న నెంబర్స్ని పాలిండ్రోమ్ అంటారు. ఈ ఎక్కడ వస్తాయి అంటే మనకి ఎక్కువగా 1 టేబుల్తో 11 × 11, 111 × 111, ఇలాగా 111 తోటి చేసినప్పుడు పాలిండ్రోమ్ నెంబర్స్ని వస్తాయి. నెక్స్ట్ ఒక రీడిల్ ఇచ్చారమ్మా మీకు. ఈ రీడిల్ చూడండి, ఆమె 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ అన్న వెంటనే మీకు 1000 ప్లేస్ గుర్తొచ్చేయాలి. వెంటనే మీరు ఏం చేయాలంటే థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఒక 4 డిజిట్ నెంబర్ని అని చెప్తున్నారు. ది డిజిట్ ఇన్ మై టెన్స్ ప్లేస్ ఈజ్ 2 times ది డిజిట్ ఇన్ మై వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ కనుక 1 అయితే టెన్స్ ప్లేస్ 2 times ఎక్కువ ఉన్నదంట. నెక్స్ట్, ది డిజిట్ ఇన్ ద 100 ప్లేస్ ఈజ్ 2 times ది డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ 2 అయితే 100 ప్లేస్ 2 times ఉన్నది కాబట్టి 2 2s are 4 అయ్యింది. నెక్స్ట్, ది డిజిట్ ఇన్ ద 1000 ప్లేస్ ఈజ్ 2 times ది డిజిట్ ఇన్ ద 100 ప్లేస్. 100 ప్లేస్ కన్నా 2 times ఎక్కువ నేను, అంటే 4 కన్నా 2 times ఎక్కువ అంటే 4 2s 8. ఓకే, హూ యామ్ ఐ? 8,421. ఐ యామ్ 8,421. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది రీడిల్ అనమాట. ఇది మ్యాథ్స్ ల్యాబ్ యాక్టివిటీ ఉన్నది. ఈ ల్యాబ్ యాక్టివిటీ వచ్చేటప్పటికి మీకు 0 to 9 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ తీసుకుని మీరు ఫ్రెండ్స్ సరదాగా కూర్చుని ఇలాగా నెంబర్స్ రాసుకుని, కార్డ్స్ తీసుకుని నెంబర్స్ తీసుకుని ఇలా 5 నెంబర్స్ తీసుకోండి. ఈ 5 నెంబర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఫస్ట్ ఉండకూడదు, ఎప్పుడూ 9, 9,000, 6, 8, 0. ఈ నెంబర్ ఎంత?
అని మీ ఫ్రెండ్స్ని అడగాలన్నమాట. 91,680 ఈ రకంగా మీరు యాక్టివిటీస్ చేసుకుంటే మీకు గ్రేటెస్ట్ నెంబరు ఎవరిది 5 గ్రూప్స్ తీసుకుంటారు కదా, 5 గ్రూప్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎవరిది, స్మాలెస్ట్ నెంబర్ ఎవరిది అని మీరు సరదాగా అడుగుతూ చేసుకుంటూ ఉంటుంటే మీకు బాగా వస్తుంది. గ్రేటెస్ట్ నెంబర్స్, లార్జ్ నెంబర్స్ అనేవి బాగా తెలుస్తాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ లార్జ్ నెంబర్స్ అయిపోయింది ఈ వీడియోతోటి.